ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 133వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులమైన మనము మనకు కనబడే వాటిని నమ్ముతాం, కనబడని వాటిని నమ్మం. దేవుడు మనుషులకు కనబడడు కాబట్టి దేవుణ్ణి నమ్మడానికి మనుషులకు ఒక ఆధారం కావాలి. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు దేవుడే స్వయంగా మనుషులతో మాట్లాడినట్లు చూస్తాం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడాడు. ఈ ప్రక్రియ అంతా మనుషులమైన క్రమమైన మార్గములో నడిపించడానికి ఆయా కాలాలలో ఆయా పద్ధతుల ద్వారా దేవుడు తన వాక్కును మనుషులకు ప్రకటించేవాడు. ప్రభువారు ఈ లోకములోకి వచ్చి వెళ్ళిన తర్వాత క్రైస్తవులు ఏర్పడి వారి ద్వారా సువార్త ప్రకటింపబడింది. ఇప్పుడున్న ప్రపంచాన్ని క్రమమైన మార్గములో నడిపించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథమును మానవాళికి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్యమును బట్టి మన జీవితం ఉండాలి. ఈ వాక్యం మన హృదయాలను శుద్ధి చేస్తుంది. ఎముకల్లోని మూలుగును సహితం విభజించేంతటి శక్తివంతమైన వాక్యం పట్ల మన వైఖరి ఏమిటి? ప్రపంచాన్ని నిర్మించిన దేవుని వాక్యాన్ని మనం ఇచ్చే విలువ ఎంత? దీవారాత్రములు ధ్యానించవలసిన వాక్యాన్ని, మన జీవితాలని మార్చగల వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు వచ్చే కష్ట నష్టాలు ఎన్ని? వాటిని ఎదుర్కొనలేక పోవడానికి మనమే కారణమవుతాం. చాలామంది క్రైస్తవులు సైతం తమ జీవిత కాలంలో ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదవని వారు ఉంటారు. అంటే ఆశ్చర్యపడుతున్నారా? ఆశ్చర్యపడని అవసరమే లేదు. ఉంటారు. ఎడతెగక ప్రార్థన చేయండి అన్న మాట గుర్తుంటుంది, కానీ దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవండి అన్న మాట ఉందన్న విషయం చాలామంది క్రైస్తవులకు తెలియదు. గుర్తుంచుకోండి, దేవుని గురించి పరిశీలనగా పూర్తిగా తెలుసుకోకుండా ప్రభువాని దేవునికి ప్రార్థన చేయటం పిచ్చితనం. ఈ లోకంలో మనం పాపము చేయకుండా అడ్డుకునే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకపోతే మనకు వచ్చే శిక్ష నుండి తప్పించుకోలేము. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యాన్ని నిత్యము మన చేతిలో ఉండే సెల్ ఫోన్లో ఉంచుకుని దేవారాత్రములు దానిని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని నడిపించుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. కేవలం మీ వాక్యాన్ని మేము చదవటము, మేము ధ్యానించడము, మీ వాక్య ప్రకారాన్ని జీవించడం ద్వారా మాత్రమే మా జీవితంలో మేము నిత్యత్వానికి వారసులు అవ్వగలము, నిత్య నరకము నుండి తప్పించబడగలము. కాబట్టి మేము మీ వాక్యము ద్వారా మా జీవితాన్ని కట్టుకుని కొనసాగుటకు కావలసినంత కృపను మీరు ఇవ్వండి. ప్రియుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి చదువుల్లోనూ, ఆరోగ్యాల్లో,
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని, చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహములు కాని వారికి అవుటుకు, గర్భఫలములు లేని వారికి గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చి మీ పిల్లల్ని అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.